నేటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు వెల్లడించిన తెలంగాణ మంత్రులు. నేడు గుంటూరు జిల్లా పొన్నెకల్లులో పర్యటించిన ఏపీ సీఎం చంద్రబాబు. దేవుళ్లపై దాడులు చేశారంటూ వైసీపీ నేతలు పై సంచలన వ్యాఖ్యలు. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని పార్క్ హయత్ హోటల్లో అగ్ని ప్రమాదం కారణంగా హోటల్ను ఖాళీ చేసి వెళ్లిపోయిన సన్ రైజర్ హైదరాబాద్ ప్లేయర్లు. తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం వెల్లడించిన హైదరాబాద్ వాతావరణ శాఖ. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన అనంతరం ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేశామని, మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్లామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కొన్ని వేల విజ్ఞప్తులు వచ్చాయని వాటిని క్షుణ్ణంగా అధ్యయనం చేశామని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అని ఆయన పేర్కొన్నారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. సబ్ కమిటీ ఫంక్షనింగ్ లో కొన్ని మీటింగ్స్, కొన్ని వేరే రాష్ట్రాల పరిశీలన, కొన్ని రిప్రజెంటేషన్ తర్వాత మేము ఏం నిర్ణయం చేసినాం అంటే, ఈ 59 ఉపకులాల్లో ఇంటర్సే బ్యాక్వర్డ్నెస్, ఎవరు ఎక్కువ బ్యాక్వర్డ్, ఎవరు కొద్దిగా తక్కువ బ్యాక్వర్డ్ అనే విషయాన్ని పరిశీలించడానికి ఏ విధంగా ఈ కేటగరైజేషన్ చేయాలి అనే దానికి మేము పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కంటే ఒక న్యాయ వ్యవస్థకి ఈ పని అప్పజెప్పాలనే ఉద్దేశంతో మా రికమెండేషన్ మేరకు రాష్ట్ర కేబినెట్ గౌరవనీయులు పెద్దలు అపారమైన న్యాయ వ్యవస్థలో జిల్లా జడ్జి నుంచి హైకోర్టు జడ్జి వరకు అపారమైన అనుభవం ఉన్న, సామాజిక న్యాయ స్ఫూర్తున్న జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారిని 1 మ్యాన్ జ్యుడిషియల్ కమిషన్ గా ప్రభుత్వం నియమించింది. వారు చాలా సీరియస్ గా, సిన్సియర్ గా, కమిటెడ్ గా అతి తక్కువ సమయంలో వారి అమూల్యమైన సమయం కేటాయించి వారు సుమారు 8,000 పై చిలుకు రిప్రజెంటేషన్స్ తీసుకొని అవన్నీ స్టడీ చేసి, అదేవిధంగా ప్రభుత్వం నుంచి వారికి కావాల్సిన డేటా, అంటే ఇప్పటి వరకు ఎస్సీస్ లో, ఎస్సీ సబ్ క్యాస్ట్ లో, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ లో ఏం ఫిగర్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ లో ఏం ఫిగర్స్ ఉన్నాయి, అదేవిధంగా ఇప్పటి వరకు ఎవరు లబ్ధి పొందుతున్నారు, మొత్తం మరి ఒక వాల్యూమినస్ డేటా వారికి అప్పచెప్తే అది వారు పూర్తిగా పరిశీలించి 3 కేటగిరీస్ గా విభజించాలని వారు రికమెండ్ చేశారు. గ్రూప్ 1 కింద కొన్ని ఉపకులాలు, గ్రూప్ 2 కింద కొన్ని ఉపకులాలు, గ్రూప్ 3 కింద కొన్ని ఉపకులాలు. ఏ గ్రూప్ కి ఈ 15% లో ఎంత ఇవ్వాలి, ఆ చట్టం పాస్ అయింది. ద బిల్ బికేమ్ అన్ యాక్ట్. ఆ యాక్ట్ ని రాష్ట్ర గవర్నర్ గారు ఆమోదించారని చెప్పి కూడా ఈ శుభవార్త మీకు తెలియజేస్తున్నాం. ఎస్సీ కేటగరైజేషన్ సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన 2-3 గంటల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, మేమందరం కూడా మా హర్షం శాసన సభలో ప్రకటించి we will go forward as per Supreme Court judgment and directions అని తెలంగాణలో దళితులందరికీ స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. దీన్ని ద వే ఫార్వర్డ్ తీసుకుపోవడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేయడం జరిగింది. ఇవాళ అంబేద్కర్ జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా పొన్నెకల్లులో ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలపై ధ్వజమెత్తారు. గోశాలలో గోవులు చనిపోయాయంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. గోశాలలో పశువులు చనిపోయాయంట, ఆయన భూమన బాధపడుతున్నాడంట. దేవుళ్లపై దాడులు చేసిన వైసీపీ నేతలు ఈ రోజు వెంకటేశ్వర స్వామిపై ఇంత భక్తి వచ్చిందంటే నాకు అర్థం కావడం లేదని అన్నారు.
గోశాలలో పశువులు చనిపోకపోయినా గోశాలలో పశువులు చనిపోయాయంట, ఆయన బాధపడుతున్నా అంట. ఏదో అబద్ధాలు ఈరోజు మీరు చూస్తున్నారు. గోశాలలో పశువులు చనిపోకపోయినా గోశాలలో పశువులు చనిపోయాయంట, ఆయన బాధపడుతున్నా అంట పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయని తప్పులు లేవు, బెదిరించింది లేదు, అన్నీ చేశారు. ఏమైంది ఎన్నికల్లో? ఎందుకు 11 పడిపోయారు? ఎన్ని సర్వేలు చెప్పించుకున్నారు వాళ్ళు? మేము గెలిచిపోయాం 150 వచ్చాయి, 170 వచ్చాయి, 175 మాకే వస్తాయని చెప్పారా లేదా? ఎందుకు గెలవలేకపోయారు? అంటే ఆ రోజు వాళ్ళు చేసిన పనులన్నీ ప్రజల్లో మనసుల్లో ఉన్నాయి. విధి లేని పరిస్థితుల్లో ఎవరు మాట్లాడలేకపోయారు. లాస్ట్కి వచ్చే కొందికి ఒకవేళ మనం కూడా నిలబడుకోలేకపోయి ఉంటే సిచ్యువేషన్ ఏమేదో నాకు తెలియదు. నిలబడ్డాం, నిలదొక్కున్నాం, ఎదిరించాం, అండగా ఉన్నాం. అందుకే మొత్తం రాష్ట్రం అంతా ర్యాలీ అయ్యి చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి ఒక విప్లవం 93% స్ట్రైక్ రేట్ వచ్చింది. ఈరోజు 93% వచ్చిందంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటి ఉంది. ప్రతి ఒక్కరు ఆలోచిస్తుంది, నేను ఓటేశాను, నేను పనిచేశాను, నేను కష్టపడ్డాను. ఇవన్నీ వాస్తవాలు. అమెరికా నుంచి కొంతమంది వచ్చారు, ప్రపంచంలో అనేక దేశాల నుంచి వచ్చారు. 5 లక్షలు 10 లక్షలు వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకొని ఒక ఓటేయడానికి, గెలిపించడానికి నెల 2 నెలలు 3 నెలలు ఇక్కడుండి గెలిచిన తర్వాత వెళ్ళారు. వాళ్ళలో డెఫినెట్గా ఉంటుంది, నా వల్ల ఈ పార్టీ గెలిచింది. ఒక నాయకుడు ఉన్నాడు, జైలుకు పోయాడు. ఒక నాయకుడు ఉన్నాడు, టార్చర్ అనుభవించాడు. ఒక కార్యకర్త ఉన్నాడు, నిద్రపోలేకపోయాడు ఇంట్లో. వాళ్ళల్లో కూడా ఉంది. ఏంటి ఇన్ని జరిగాయి, కాబట్టి ఏం చేయాలి నేను కూడాని. కానీ అదే మనం కూడా రిపీట్ చేస్తే మళ్ళీ ఈ రాష్ట్రం రావణాసుడి కాష్టమే అవుతుంది. తప్పు చేసిన వాడిని వదిలిపెట్టం, అదే మరిగా తప్పు చేసిన వాడిని వదిలిపెట్టమని హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లోని పార్క్ హయాత్ హోటల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ స్టార్ హోటల్లో మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దాంతో హోటల్ స్టాఫ్, గెస్టులు ఆందోళనకు గురయ్యారు. భారీగా ఎగసిపడిన మంటల కారణంగా దట్టమైన పొగలు కమ్మేశాయి. కాగా ఈ ప్రమాద సమయంలో సన్ రైజర్ హైదరాబాద్ ప్లేయర్లు 6వ అంతస్తులో ఉన్నారు. వెంటనే ఆటగాళ్లు, వారి కుటుంబ సభ్యులు, సపోర్ట్ స్టాఫ్ అక్కడి నుంచి బస్సులో వెళ్లిపోయారు. చెమట ద్వారా చెడు పార్టికల్స్ అన్ని బాత్ చేసినప్పుడు వెళ్ళిపోతాయి అనే దాని కొరకు అది పెట్టింది అన్నట్టు. పైన షార్ట్ సర్క్యూట్ వల్ల మేబీ అయి ఉండొచ్చు, అదే ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. దాంతో వుడెన్ ప్యానల్స్ ఉన్నాయి లోపల, మొత్తం అది ఫైర్ అయింది. ఫైర్ అయ్యేసరికి మొత్తం దాంతో స్మోక్ జనరేట్ అయింది, వుడెన్ పార్ట్స్ కాబట్టి. స్మోక్ జనరేట్ కాగానే వాళ్ళు మా ఫైర్ స్టేషన్ జూబ్లీహిల్స్కు ఇన్ఫార్మ్ చేస్తే మాది మల్టీపర్పస్ టెండర్, మా ఫైర్ ఆఫీసర్ గారు అండ్ టీం ఇమీడియట్గా వచ్చేసారు. స్మోక్ ఉండటం మూలంగా మా దగ్గర బిఎస్ షీట్స్ అని ఉంటాయి, అది పొగ గది నిండిన ప్లేసులో కానీ పాయిజనస్ గ్యాస్ అలాంటి ప్లేసులలో కానీ వేసుకొని పనిచేసేటువంటి బిఎస్ షీట్లు వేసుకొని పోయి అక్కడ ఉన్నటువంటి హైడ్రెంట్స్ కూడా ఉన్నాయి సిస్టమ్ హోటల్లో. హైడ్రెంట్స్ ఓపెన్ చేసి ఇమీడియట్గా ఫైర్ని కంట్రోల్ చేయడం జరిగింది. స్మోక్ కూడా ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ఆన్ అయిపోయినాయి, స్మోక్ కూడా అంతా బయటికి వెళ్ళిపోయింది. ఎంతమంది ఉన్నారు సార్ టైంలో అక్కడ ఆ ప్లేసెస్లో ఎంతమంది ఉన్నారు? ఆ టైంలో కస్టమర్స్ ఎవరు లేరు, 2 చిన్న రూములు.
లేడీస్కి ఒకటి జెంట్స్కి ఒకటి ఉంటుందంట. ఆ జిమ్లో కూడా ఎవరు లేరు అందుబాటులో. అక్కడ ఓన్లీ హోటల్లో పనిచేసే సిబ్బంది మాత్రమే డిఫరెంట్ ఏరియాలో ఉన్నారు. ఇమ్మీడియట్గా కంట్రోల్ అయిపోయింది, ఫైర్ కంట్రోల్ అయిపోయింది. ఎవరికి ఎలాంటి ఇంజూర్డ్ కానీ లైఫ్ లాస్ కానీ ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదండి. ఈ హోటల్లో విఐపీలు హైదరాబాద్ సన్ రైజర్స్ టీం కూడా ఉన్నట్లు తెలిసింది. ఆ దృష్టికి వాళ్ళు ఏమన్నా భయపడ్డారా ఆ టైంలో? యాక్చువల్గా ఈ బిల్డింగ్ వచ్చేసి 4 సెల్లార్లు, గ్రౌండ్ ప్లస్ 8 అప్పర్ ఫ్లోర్స్ ఉన్నాయి. దాంట్లో 5th ఫ్లోర్లో వచ్చేసి ఈ సన్ రైజ్ టీంకి సంబంధించిన ప్లేయర్స్ ఉన్నారని తెలిసింది. యాక్చువల్గా వాళ్ళ దాకా ఇన్ఫర్మేషన్ పోలేదు. ఎందుకంటే పెద్ద ఫైర్ అయితే ఏమన్నా భయపడే వాళ్ళు కావచ్చు అందరూ. చిన్న ఫైరే కాబట్టి ఇమీడియట్గా మా టీం వచ్చేసి కంట్రోల్ చేయడం జరిగింది. సో మళ్ళీ అవన్నీ కూడా ఎప్పటికప్పుడు అన్ని రెక్టిఫై చేపిస్తారు. ఇవి మన స్మోక్ డిటెక్టర్స్ కానీ స్ప్రింక్లర్స్ అవి కూడా యాక్టివేట్ అయిపోయినాయి. వాళ్ళ వరకు మెసేజ్ తెలిసి ఉండకపోవచ్చు. యాజ్ యూజువల్గా ఈరోజు వాళ్ళు చెక్అవుట్ అయ్యి బాంబే వెళ్ళిరని చెప్పి హోటల్ సిబ్బంది చెప్తున్నారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు అన్ని సక్రమంగా పాటిస్తున్నారా ఈ హోటల్ సిబ్బంది? ఎస్, దాన్ని చేసినామండి. అన్ని పనిచేస్తున్నాయి కాబట్టి మా సిబ్బంది వాటితోటే ఇందులో ఏదైతే ఇన్స్టాల్ చేసారో ఫైర్ సేఫ్టీ సిస్టమ్ వాటితోనే కంట్రోల్ చేయడం జరిగింది. షార్ట్ సర్క్యూటే దీనికి ప్రధాన కారణం అంటారా, ఇంకేదైనా పర్సనల్ రీజన్? షార్ట్ సర్క్యూట్ అయి ఉండొచ్చు అండి. ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ బట్టి చూస్తే మాత్రం వైరింగ్ అంతా మెల్ట్ అయింది కాబట్టి మేబీ షార్ట్ సర్క్యూటే అయి ఉంటుంది. ఎవరికి ఏం ప్రమాదం జరగలేదు సార్? డ్యామేజ్ ఏమన్నా డ్యామేజ్ అయ్యా? ఎవరికి చిన్న ఇంజూర్డ్ కానీ స్మోక్ ఇన్హేల్ చేసుడు కానీ డ్యామేజ్ కానీ లైఫ్ లాస్ కానీ ఎలాంటివి జరగలేదండి. మా టీము ఇమీడియట్గా స్పందించి స్పీడ్గా కంట్రోల్ చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ సార్. ఇది చూసిన మొత్తం మీద హైతోట ప్రక్కనే కృష్ణా నది ఉన్నప్పటికీ తెలంగాణకు ఫలితం లేకుండా పోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సాగునీరు లేక పొలాలు ఎండిపోతున్నాయని, తాగునీరు లేక గొంతులు తడారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పనులను పక్కన పెట్టిందని ఆరోపించారు. ఇది కాలం పెట్టిన శాపం కాదని, తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన శటగోపమని మండిపడ్డారు కేటీఆర్. మాయే మరి ఎందుకు వరి మేపుతున్నావు? ఎందుకు వరి ఎండిపోయింది, ఏం చేయాలి? వరి ఎండిపోయినాక మేపుతున్నాం. ఎండిపోతే ఎట్లా మీకు ఒడ్లు రాకపోతే? ఒడ్లు అంటే ఇక ఎండిపోయింది, నీళ్ళేంది ఆడొస్తాయి అయ్యా, నీళ్ళే లేవు కదా. నీళ్ళు ఉంటే పారు వడ్లేళ్ళు. కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా ఎండిపోయానా? ఎండిపోలే, అప్పుడు ఎండిపోలే. అప్పుడు కాలువ వచ్చేది, మధ్యాహ్న కాలువ వచ్చేది, 2 సార్లు వచ్చేది కాలువ. అయ్యాడు ఒక్కసారి కూడా ఇరిచేయట్లే. తిరిగి బాసుకుపోతున్నామా? తెలంగాణలో ఇప్పుడు ఎలక్షన్ల కింద పెడితే తుఫాను వాతావరణంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి పక్క. తెలంగాణలో ఇప్పుడు ఎలక్షన్ల కింద పెడితే తుఫాను వాతావరణంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి పక్క. ఇది నా మాట కాదు. మీరు ఇవాళ ఇక్కడికి వెళ్ళి బయట పోయి రోడ్డు మీద ఉత్తగా 10 నిమిషాలు టైంపాస్ నిలబడు. రాంగ పొంగ పోయేటలో పట్టుకోండి. ఎవరైనా సరే, కులం మతం ఏదన్నా కానీ, ఆటో ఆయనకి వెళ్ళి మొదలు పెడితే అంతరిక్షంలోకి పంపి రాకెట్లు తయారు చేసి ఆయన దాకా అడుగురి. ఏం సంగతి అన్న, ఎవరో కొట్టెత్తావు, మరి ఏం సంగతి అంటే విని జల్దీ పంపిర్రు ఏదైనా చేసి అంటారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అప్పుడప్పుడు అంటారు, అధ్యక్ష సఖ్యతగా ఉండాలి, సత్సంబంధాలు మెయింటైన్ చేయాలి. మేము కూడా చేసినాం సార్. 2014 నుంచి 2020 సంవత్సరం దాకా 6 సంవత్సరాల పాటు సఖ్యతతో ఉండి సాధించుకునే ప్రయత్నం మేము కూడా చేసినాం. ఆనాడు మేము కూడా మిషన్ భగీరథ అని ప్రారంభోత్సవం పెట్టి బ్రహ్మాండమైన కార్యక్రమం చేసి పెద్దలు ప్రధానమంత్రి గారిని ఆహ్వానించి వారి చేతుల మీదుగానే ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం గజ్వేల్లో మీటింగ్ పెట్టి బహిరంగ సభ పెట్టి మరీ ఆహ్వానించి సఖ్యతతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూనే 6 సంవత్సరాల పాటు పిలిచి ఆహ్వానించాం అధ్యక్ష. కానీ ఏమైంది అధ్యక్ష? ఏం జరిగింది, ఏం ఒరిగింది? తెలంగాణ కేంద్రం నుంచి దేశానికే దారి చూపెట్టి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినా కేంద్రం మాత్రం చిల్లి గవ్వ కూడా మనకు విదిల్చలేదు. ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అర్ధాంగి అన్నా లెజినోవా ఇవాళ తిరుమల స్వామి వారిని దర్శించుకున్న విషయం తెలిసిందే. వేకువజామున స్వామివారి సుప్రభాత సేవలో ఆమె పాల్గొన్నారు. దర్శనం అనంతరం అన్నాకు అర్చకులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తమ కుమారుడు కోలుకోవడంతో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో మధ్యాహ్నం భోజనానికి 17 లక్షల వితరణ చేశారు.
విషయం ఏంటంటే అక్కడ 8 మంది ప్రాణాలు కోల్పోవటం అనేది యావత్ రాష్ట్రం అంతా కూడా, రాష్ట్రమే కాకుండా దేశంలో అందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సందర్భం. ఈరోజు ఆ సంఘటన జరిగింది అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నుంచి ఇమీడియట్గా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఎంపీ గారు అందరితో కూడా కోఆర్డినేట్ చేసుకొని అక్కడికి అగ్నిమాపక వాహనాలను కూడా పంపించడం, ఇంచుమించు 4 ఫైర్ ఇంజన్స్ని అక్కడ పంపించడం కూడా జరిగింది. వెంటనే రెస్క్యూస్ కూడా స్టార్ట్ చేశాము. అక్కడ ఇమీడియట్గా అక్కడ నుంచి ఎవరైతే క్షతగాతులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా హాస్పిటల్స్కి తరలించడం, వాటిలో భాగంగానే కొంతమందిని ఒక 3 మన నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లోని, మిగతా 5 కూడా ఇక్కడ కేజీహెచ్ కూడా తరలించడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే 8 మంది చనిపోవడం కూడా జరిగిందండి, చాలా బాధాకరమైన విషయం. అందులోని సుమారుగా 5 కైలాసపట్నం వాసులు, ఒకరు చౌడువాడ, ఒకరు సామర్లకోట, అదేవిధంగా ఒకరు భీమినిపట్నం చెందిన ఒక అబ్బాయి అందులో చనిపోవడం జరిగింది. అక్కడ వాళ్ళు ఇంచుమించుగా అక్కడ 20 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు అదే తయారీ కేంద్రంలో అక్కడ తయారు చేస్తున్నారు. వాళ్ళకి 26 వరకు కూడా లైసెన్స్ వరకు కూడా ఉంది. వాళ్ళు ఫైర్ ప్రికాషన్స్ బట్టి చూసినా అవన్నీ తీసుకుంటున్నారా లేదా, వాళ్ళకి ఇచ్చిన నామ్స్ ప్రకారం వాళ్ళు తయారు చేస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు క్షతగాత్రులు కొంతమందిని మేము అడిగిన తర్వాత వాళ్ళు ఇచ్చిన సమాధానం బట్టి ఒక తయారు చేసేటప్పుడు, ఒక బాంబును తయారు చేసేటప్పుడు చేయి జారడం ఏదో జరిగింది, సో దట్ అందుకు బ్లాస్ట్ జరిగిందని కొంతమంది చెప్తున్నారు. అది వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్. కానీ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో మాత్రం ఇది యాక్సిడెంట్ అని తేలింది. ఫర్దర్గా దీని ఎందుకు యాక్సిడెంట్ జరిగింది, ఎలా యాక్సిడెంట్ జరిగింది అన్నది కూడా ఆల్రెడీ క్లూస్ టీమ్స్, అదేవిధంగా ఫోరెన్సిక్ టీమ్స్ కూడా వెళ్ళి ఈ సంఘటన జరిగిందని తెలియగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా ఎస్పీ గారితోని, నాతోని, అదేవిధంగా కలెక్టర్ గారితో కూడా కాన్ఫరెన్స్ తీసుకొని ఇమీడియట్గా క్షతగాత్రులకి తగిన సేవలు చేయడానికి అని చెప్పి మాకు ఆదేశాలు జారీ చేయడం అయింది. అదేవిధంగా ఎన్డీఎక్స్ సంబంధించిన సభ్యులందరినీ కూడా ఆ సహాయక చర్యల్లో పాల్గొనాలని చెప్పి ఒక పిలుపునివ్వడం కూడా జరిగింది. అట్ ద సేమ్ టైం మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం జరిగింది అనేది ఆరా తీయడం జరిగింది. నారా లోకేష్ గారు కూడా కాల్ చేసి ఏం జరిగిందన్నది ఆరా తీయడం జరిగింది. ఓవరాల్గా అందరూ కలిపి ఈరోజు సమన్వయంతో చేసుకొని అక్కడ ఇన్సిడెంట్, ప్రమాదకర సంఘటన నుంచి ఆ క్షతగాతులని మనం రక్షించుకోవటం కానీ, అదేవిధంగా చనిపోయిన వాళ్ళకి ఇమీడియట్గా ప్రభుత్వం తరపు నుంచి ఒక 15 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించడం కూడా జరిగింది. గౌరవ మన ఎంపీ గారు ప్రోద్బలంతో పిఎం గారి దగ్గర నుంచి కూడా 2 లక్షల రూపాయలు ఇప్పుడే ఎక్స్గ్రేషియా కూడా వాళ్ళు ప్రకటించడం జరిగిందండి. ఇవన్నీ కూడా బాధిత కుటుంబాలకి మేము త్వరలోనే అందజేస్తాం. బాధిత కుటుంబాలందరికీ కూడా మా ప్రగాఢమైన సానుభూతిని తెలియజేసుకుంటున్నాం. ఫర్దర్గా ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా చూసుకునేదానికి జిల్లా యంత్రాంగం అంతా కూడా, జిల్లా యంత్రాంగమే కాదు స్టేట్ లెవెల్లో ఇటువంటి కేంద్రాలు ఏమున్నాయో అన్నీ కూడా ఐడెంటిఫై చేసుకొని అవన్నీ కూడా అంటే
వాటన్నిటికి పర్మిషన్స్ ఎలా ఉన్నాయి, ప్రికాషనరీ ఎలా తీసుకుంటున్నారు, వీటన్నిటి మీద కూడా మేము చర్యలు తీసుకుంటాం. ఇన్సిడెంట్ జరిగిన టైంలో ఎంతమంది ఉన్నారు మేడం? యాక్చువల్గా 15 మెంబర్స్ ఉన్నారండి. 15 మెంబర్స్లో ఓవరాల్గా బయట ఒకరు ఉన్నారు, 16 మెంబర్స్, 8 మెంబర్స్ డెత్ అయింది, 8 మెంబర్స్ ఇంజర్డ్. నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలబడటమే తమ ధ్యేయమని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2వ కేబినెట్ సమావేశంలోనే మంగళగిరికి 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేయించి శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. రానున్న 365 రోజుల్లో ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. పుష్పాన్ని సమర్పయామి. లో మంగళగిరి పట్టణంలో 30 పడకల హాస్పిటల్ కానివ్వండి, ఈ ప్రాంగణంలో ప్రత్యేకంగా క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఆనాడు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు శంకుస్థాపన వేస్తాం జరిగింది. అంటే కరెక్ట్గా 4 దశాబ్దాల క్రితం ఆయన శంకుస్థాపన వేస్తాం జరిగింది. దాంట్లో భాగంగా మంగళగిరిలో ఉన్న హాస్పిటల్ కూడా పూర్తయింది. అనేక లక్షలాది మంది ట్రీట్మెంట్ కూడా తీసుకుంటాం జరిగింది.